మాట్లాడతాడు. ఈయన ఉన్నప్పుడట ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి ఆరోగ్యశ్రీ? ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొనగాడు వచ్చి 5 లక్షలు ఏం సరిపోతాయి? ఆయుష్మాన్ భారత్ పథకం కాదు, 5 లక్షలు ఏం సరిపోతాయి? మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు తీసుకుపోతా అన్నాం. ఉన్న 2 లక్షలు రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన 2 లక్షలు పనిచేసారు. ఈయన మళ్ళీ నేను స్పీచ్లో చెప్పుకుంటా, నేను ఉన్నప్పుడు ఆరోగ్య బీమా లక్షల రూపాయలు వస్తుండే, మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తుండే అని మళ్ళీ అవి అబద్ధాలు. కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ స్కీములు బంద్ పెట్టినావు. 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటల్లకు బకాయిలు పెట్టిపోయినావు. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. నువ్వు నా ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, నువ్వు పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకా వస్తుంది, ఆ టాపిక్ కూడా వస్తుంది. సివిల్ సప్లైస్లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో, వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప, నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోవాలని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట్లాడు. ఆ దుబ్బాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు పెట్టి ప్రజల్ని మభ్యపెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేరండి. ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో.